మాజీ సీఎం కోణిశెట్టి రోసయ్య వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొని కోణిశెట్టి రోసయ్య, వంగవీటి మోహనరంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మార్కాపురం రోడ్లోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి, నరసరావుపేట రోడ్లోని కోణిశెట్టి రోసయ్య విగ్రహానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి స్ఫూర్తిని కొనియాడారు. जोहार कोणिशेट्टी रोसయ్య గారు, जोहार कोणिशेट्टी रोसయ్య గారు, जोहार कोणिशेट्टी रोसయ్య గారు, जोहार कोणिशेट्टी रोसయ్య గారు. మరియు ఈరోజు మన వంగవీటి మోహనరంగ గారి 77వ జయంతి సందర్భంగా వారికి మన ప్రీతమ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, అలానే మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నారు. जोहार వంగవీటి మోహనరంగ గారు, जोहार వంగవీటి మోహనరంగ, जोहार వంగవీటి మోహనరంగ, जोहार వంగవీటి మోహనరంగ. ఆఫీసులో ఈ రోజున ముగ్గురు మహానుభావుల జయంతి వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇందులో మొదటిగా అల్లూరి సీతారామరాజు గురించి మనందరికీ తెలుసు. స్వాతంత్ర సమరయోధులు, నాడు బ్రిటిష్ పాలకులకి ఎదురొప్పి అమరుడైనటువంటి గొప్ప నాయకుడు, స్ఫూర్తి ప్రదాత. ఆయన సదా స్మరించుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. రెండవ వ్యక్తి కోణిశెట్టి రోసయ్య గారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఆయన మనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఈ పార్లమెంటు సభ్యుడిగా ఈ నర్సాపేట నుంచి ఆయన పోటీ చేసి గెలుపొంది మనందరికీ సుప్రసిద్ధులైనటువంటి వ్యక్తి. 14 సార్లు ఆర్థిక మంత్రిగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా పనిచేసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు రోసయ్య గారు. అదేవిధంగా రంగా గారు నిత్యం ప్రజల కోసం, పేద ప్రజల కోసం అలుపెరగిన పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు రంగా గారు. ఈ ముగ్గురు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా ముందుకు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ముగ్గురికి మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున గారికి, అలాగే వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి కార్యక్రమాన్ని, అలాగే కోణిశెట్టి రోసయ్య గారి జయంతి కార్యక్రమాన్ని, వంగవీటి మోహనరంగ గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళపై పోరాడి, మన స్వతంత్రం కోసం పోరాడి, ఆ రోజు వారు స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్రం మా జన్మ హక్కుని ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారి మీద ప్రాణాలు అర్పించారు. వారు ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి పోరాటం అనేక మంది అల్లూరి సీతారామరాజు గారు లాంటి వారి త్యాగ ఫలితమే తర్వాత మనకి స్వతంత్రం రావడం జరిగింది. ఈరోజు స్వతంత్రం వచ్చింది, ఈరోజు దేశం అభివృద్ధి చెందింది, కొంతవరకు అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం ఆ రోజు అల్లూరి సీతారామరాజు లాంటి మహానుభావులు ఎంతో మంది పోరాటం చేశారు మన స్వతంత్రం కోసం. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగు గడ్డ మీద వారు పోరాటం చేసి, స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు. అలాంటి వారి సేవల్ని మనం గుర్తించుకోవాలని స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారికి మరి జయజయలు పలుకుతూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అల్లూరి సీతారామరాజు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని, మన రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ అహర్నిశలు కష్టపడాలని అందరికి పిలిపిస్తూ అల్లూరి సీతారామరాజు గారికి మరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అల్లూరి సీతారామరాజు అభిమానులకి, ప్రజలకి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కోణిశెట్టి రోసయ్య గారు ప్రజా జీవితంలో అనేక మంది
పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. అలాగే అనేక మంత్రి పదవులు చేసి, ముఖ్యమంత్రి చేసి, గవర్నర్గా చేసి వారు విశేషమైనటువంటి సేవలు అందించారు మన రాష్ట్రానికి. అలాగే తమిళనాడు రాష్ట్రానికి కూడా వారు గవర్నర్గా చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతి ఈరోజు కావడం, మరి రోసే గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వారి శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మన పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది. పేదల పెన్నిధిగా అనేక ప్రజా సమస్యల మీద ఆయన పోరాడారు వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి వ్యక్తికి కూడా మనం ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారికి కూడా వారి అభిమానులకి అందరికీ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.